మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మీరు అంటే ప్రత్యేకంగా బీఆర్ఎస్ నాయకులు అలాగే ఈ వర్గం ఏదైతే ఉందో లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి అని తీసుకొస్తున్నారని ఇందాక కూడా మైనంపల్లి హనుమంతరావు బహిరంగంగా ఆరోపణలు చేయడం జరిగింది. లోకల్ నాన్ లోకల్ అనేది ఆయన లోకలే కాదు కదా మేడం. మాకు ఆయన లోకల్ రామాయణ్ పేట ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ప్లేస్, నాట్ హియర్ హైదరాబాద్. ఆయన వచ్చి వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నాడు ఆయన, అంతేగాని ఆయన పెద్ద మాకు లోకల్లో కాదు. మాది కంటోన్మెంట్ ఏరియా ఉన్నప్పుడు 30 years బిఫోర్ అంతా కంటోన్మెంట్ ఏదంతా. రైట్, ఒక్కటి చెప్పండి, పార్టీల విషయం పక్కన పెడదాం కాసేపు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మూడు కూడా పక్కన పెడదాం. పక్కన పెట్టిన తర్వాత ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ నీ అయ్య జాగిరా తెలంగాణ, నువ్వు మళ్ళీ యుఎస్ పోయి సామాన్లు గడుపుకోవాలి అని చెప్పేసి ఒక మాట మాట్లాడటం జరిగింది. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కేటీఆర్ అంటున్నది ఆయన, ఈయన పరిస్థితి ఏముండే? వాళ్ళ అన్న లేకపోతే ఈయన పరిస్థితి ఏంది? వాళ్ళ అన్నయ్య పేరు చందర్, ఆయన లేకపోతే ఈయన పరిస్థితి ఏంది? ఈయన పరిస్థితి అంతే. ఈయన కూడా యూఎస్ పోయి వచ్చిందిగా, వాళ్ళ అన్నప్పుడు ఉండబడికినాగా ఇలా హైదరాబాద్ టీకాంచిన. వాళ్ళ అన్నయ్య డబ్బులు పెడితేనే ఈయన టీకాంచిండు, లేకపోతే ఈయన ఎక్కడ టీకానా? కేటీఆర్ అంత సీన్ ఈయనకు లేదు, ఇంకో బీజేపీలో అంత సీన్ ఆయనకు లేదు. ఆయన చూసుకోమని ఫస్ట్. ఈయన దగ్గర 1000 కోట్లు ఉంటాయి, ఆయన 10,000 కోట్లు ఉంటాయి. ఇలా ఆయన గురించి మాట్లాడే అర్హత మనకి ఎవరికి లేదు. డబ్బుల విషయం నాకు అవసరం లేదు. మాట్లాడడం పద్ధతి నేర్చుకో. ఆయన ఏ జగరు, నీ ఏ జగరు, నీ తాత జగరు. తెలంగాణ ఆయన ఏ జగరు, నీ ఏ జగరు, ఆయన జగరు, ఎవరైనా ఏ జగరు అది. మనం బ్రతకడానికి వచ్చినాం 4 రోజులు, బ్రతికినామా లేదా, హ్యాపీగా ఉన్నామా లేదా, వెళ్ళిపోయినామా, అంతే ఉండాలి. కానీ ఇవన్నీ తోడుకుండా పోతే ఎందుకండి? అవసరం అది, అవసరం లేదు అది. రైట్, ఇంకొక విషయం చెప్పండి సార్. రీసెంట్గా అంటే రోహిత్ ఏజ్ మీ రాజకీయ అనుభవం అంతా ఉండదు కదా? నేను జాయిన్ అయింది 91లో. 91లో నాకు 29 years, 29-30 years ఉంటా. అప్పుడు నేను జాయిన్ అయ్యాను టీడీపీలో. వాడు నా ఏజ్లో కూడా సగం లేడు, సగం కంటే చిన్న. మీ గడ్డ మెరిసి ఎన్ని ఇయర్స్ అవుద్ది? 20 years అయిపోయింది. 20 years అయిపోయింది. అంటే అలాంటి వ్యక్తి ఈరోజు మీ మీదకి దూషణ. నా మీద రాలే ఆయన, ఒక కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ ఉండు, ఆయన అంటుండే, ఆయన నన్ను కాదు. అది వచ్చి అన్నది, నా పేరు పెట్టలే, నా ఊరు పెట్టలే, ఏం పెట్టలే. ఒకవేళ పెట్టుంటే దానికి సవాల్ ఇచ్చే అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే వాళ్ళ వయసు నా చిన్న వయసు అండి. వాళ్ళ గురించి మనం చెప్తాం, మన గురించి మనం చెప్పుకోవాలి. వాళ్ళ నాన్న వస్తే నాకంటే 2-3 years చిన్న ఉండొచ్చు, ఆయన గురించి మాట్లాడగలుగుతాం. రైట్, ఇంకా అంటే ఒక పక్క నుంచి మైనంపల్లి హనుమంతరావు చూస్తుంటే ఒక విధంగా ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నాడు మనిషి. మీరు మీడియాలో ఎప్పుడు మీడియా ముందు వచ్చినా అరుస్తాడా, ఏం చేస్తాడు ఆయన? అరుస్తాడా? మీ నియోజకవర్గం మీకే ఇంకా బాగా తెలియదు. నాకు తెలిసి అరుస్తూ ఉంటాడు, కరుస్తూ ఉంటాడు. అది అవసరమా? మీడియా ముందు వచ్చినప్పుడు ప్రజలు చూస్తారని తెలియని ఇంగిత జ్ఞానం లేదు ఆయన. ప్రజలు ఎట్లా చూస్తారు, ఏ పద్ధతిలో చూస్తారు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు, ఏమైనా ఈ బల్ల కుదురు, ఈ చేయకుదురు, ఈ చేయకుదురు ఉంటుంది. అది అవసరమా? ఈ విధమైన ధోరణి అసలు ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు ఇక్కడ? అందుకే చూపించారు కదా, మన 2 years కింద చూపించారు కదా. 79,000 మెజారిటీతో గెలిచిన హనుమంతరావు 52,000 మెజారిటీ పోయింది. మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అసలు ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో? జీవితంలో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అయితే జీవితంలో గెలవలేడు. ఏదంటే అల్వాలు చూసుకోవాలి. రేపు కాన్స్టిట్యున్సీ 2 అవుతాయి, అల్వాలు చూసుకోవాలి. అల్వాలు కూడా ఏరు నాకు తెలిసి. త్వరలో మీరు ఏమైనా వేరే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? చెప్పలేము, ఆలోచిస్తాం. అంటే ఏమైనా సంప్రదింపులు జరుపుతున్నారా? ఇంకేం జరగలేదమ్మా, చూద్దాం. అందరు వస్తున్నాం, ఇంకా బీజేపీ కూడా వస్తున్నారా అని చూద్దాం.